హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అంతా ఎలా ఉన్నారండి? సో అయితే ఈరోజు బావా ఇప్పుడే వచ్చింది అన్ను లేచి. నేను గంట అయింది లేచి నీళ్ళు కొడుతున్నాను. ఈరోజు మంచు పట్టిన పైన లైట్లు సర్లే నేను ఇల్లు ఆపుతా. పాలు లేవు అయితే ఒకేసారి ఆ రెండు పనులు తీసుకుంటాను. పాలు ప్యాకెట్ ఇది నువ్వు ఈ సందులో తడుపుతూ ఉంటావు. సో ఈ డస్ట్ వేసారు కదండి, ఇందులో వాటర్ బాగా కొడితే ఆ పైన డస్ట్ అంతా లోపలికి వెళ్ళి గట్టిపడిద్దంట. నేను పొద్దునే లేచాను, 5 అయింది. 5కి నువ్వు లేపింది 5:30కి లేపింది. 6ంటికి స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయా. అమ్మ ఏదో చెప్దాం అనుకుంటా మర్చిపోతా. ఇదిగోండి పొద్దున్నే లేచి వాటరింగ్ చేస్తున్నాం. అన్ను ఇప్పుడే వచ్చింది, అన్ను నీళ్ళు కొడుతుంది. ఆ కర్రకు పట్టిన పైప్ తీసాను. మరి గడకర పట్టుకున్నట్టు చాలాసేపు పట్టుకుంటే చేతులు నొప్పులు వస్తున్నాయి. దాని బరువుకి పైన ఉన్నప్పుడు కొడుతుంటే అది ఇలా వంగిపోయి కొద్దిగా ఇబ్బంది ఉంది. కింద ఇలా కొట్టి మళ్ళీ చుట్టుకున్నాం అని చెప్పేసి వచ్చాను. అన్నం టీ పెట్టమంటేనేమో పాలు లేవు ఉంటుంది. నేను వెళ్ళి పాలు బయట తీసుకొని వస్తాను. బావా ఆ దాని మీద కూర్చొని ఇదంతా కొట్టి చాలాసేపు పట్టిద్ది ఇది లోపలికి వెళ్ళేటట్టుగా. నేను వెళ్ళి పాలు బయట తీసుకొని వస్తానండి. ఈరోజు సెంటరింగ్ వాళ్ళు వస్తారంట. సెంటరింగ్ వాళ్ళు వచ్చి రాడ్ బెండింగ్ వాళ్ళు అంటే రాడ్ బెండింగ్ పైన భీములు పోయాలి కదా, పైన ఆ బుట్టలో వెళ్తారంట. చాలామంది అంటున్నారు అన్న 9 అంగుళాలు కూడా పెట్టించుకోవాల్సింది అది ఇది అని. డబ్బులు కొద్దిగా టైట్ ఉంది. తర్వాత ఈ 4 అంగుళాల గోడకి ఏం కాదులే అని ధీమాతో నేను కట్టిస్తున్నాను. మీరు అన్న తర్వాత మైండ్లో అదే ఆలోచన ఉందన్నమాట. చూద్దాం, దేవుడి దేవాల్లో ఇటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటుంది. సరే ఇంకేం చేయలేము మనం. వెళ్ళి ప్రెసిడెంట్ పాలు బయట తీసుకుందాం. ఊళ్ళో కూడా ఫుల్ మంచుందండి. పొద్దున్నే చూడండి, జనాలు కూడా తిరుగుతున్నారు. మా అత్తోళ్ళు ఊళ్ళో చూసినట్టుంది. పాల ప్యాకెట్స్ కోసం వచ్చా. వస్తే ఇప్పుడే ఇల్లు చూపించాము. ఇంతలో సెంటరింగ్ వాళ్ళు వచ్చారు. तुम्हें स्टार्ट करना क्या बे? स्टार्ट करना हमें सुबह ही स्टार्ट कर रहे हैं। कौन सा टाइम को? 6 बजे। कहता अबे पानी मारना जमता अबे शाम में मार ले जा. कहता అంటే ఏంటి బాబాయ్? వచ్చారండి సెంటరింగ్ వాళ్ళు. సెంటరింగ్ పని స్టార్ట్ చేయడానికి అంటే బాదులు అవి తీసుకొస్తారు. తీసుకొచ్చేసి మొత్తం లోపల సెట్ చేస్తారనమాట బాదులు అవి. ఈ పూట మెటీరియల్ దింపుకుంటారు. తీయండి, లాకేస్తుందా? అదిగోండి మెటీరియల్ వస్తుంది. అన్నా ఇటుక వైపు ఉండండి, పంపులు ఉన్నాయి. సామే జాకు పిచ్చా కాబోలు. సెంటరింగ్ ఐటమ్ అండి ఇదంతా. తీసామా? మొత్తం చెప్పండి. మొత్తం ఇవన్నీ దింపారు. ఇక్కడ ఇంకా లోడ్ అవుతుంది అంటే ఇంకా దింపుతున్నారు, అవ్వలేదు ఇంకా. మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేయాలి ఇప్పుడు, రేపే కాబట్టి చేస్తేనే మంచిది. మళ్ళీ చేస్తా. ఈసేపు ఆగి గోడలు కొద్దిగా పీల్చుకుంటే మళ్ళీ చేస్తా. అయిపోయిందండి, దిగిపోయింది, మొత్తం చేరిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఇదిగో సాయంత్రం అయింది, మళ్ళీ వాటరింగ్ చేస్తున్నాను. ఎందుకంటే రేపే పని మొదలు పెడుతున్నారు కదా, ఆ సెంటరింగ్ వాళ్ళు అవి బిగిస్తారంట.
సో అన్న బాగా తడుపన్న పాపం వాళ్ళు భయపడతా చెప్తున్నారు. గోళ్ళ మీద నిలబడాలి కదన్నా, ఇది బాగా తడపండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి అంటున్నారు. సో ఇందాక చికెన్ తీసుకొచ్చాము. ఈరోజు వంట కూడా ఫుల్ లేట్ అయిపోయింది. తినేసరికి మధ్యాహ్నం 1:30-2 అయింది. అంటే పొద్దున్నే తినలేదు, పొద్దున్నే తినాల్సింది టిఫిన్, అదేం తినలేదు కదా. ఏదండి సో ఇంకా వాటరింగ్ చేస్తున్నాం. భోజనం అయిపోయింది. ఈ సాయంత్రం వాటరింగ్ చేసి మళ్ళీ నైట్ చేయాలా లేదంటే చేయకూడదు అన్నది అర్థం కావట్లేదు నాకు. రేపు పొద్దున్నే వాళ్ళు వస్తారంట బాబు, 5 గంటలకల్లా మనం లేచి చేయాలి మళ్ళీ, లేకపోతే నైట్ అన్నా చేసి పడుకోవాలి. నైట్ పొద్దున్నే చేద్దామా? ఇక రేపు స్లాబ్ వేసిన తర్వాత నుంచి ఇంకా అసలు పని మొదలైద్దండి. ఇక మరి ఇంకా అంతా మంచిగా జరగాలి, అంటే మంచిగా రావాలి, మనం అనుకున్నట్టుగా రావాలి. సో అది వాటరింగ్ చేస్తా. ఇదిగోండి వాటరింగ్ చేస్తా టీ తాగుదామని ఆపాను. టీ తాగాము. ఏమేమో వీళ్ళు ఇసుకలు ఆడుకుంటున్నారు. ఆడుతున్నాడుగా, దొరికిందే సందు, ఇప్పుడైతే అన్నం తింటుందని చెప్పేసి వెళ్ళి లటా అని బట్టలు మార్చుకొని అన్నం తీసుకొని వచ్చింది అడిగి పెట్టడానికి. వాళ్ళేమో అక్కడ ఆడుకుంటున్నారు. తల్లి కదా, ఒక 2 ముద్దలు తింటుంది, ఆటలు అందులో పడి అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చింది. కొట్టాలి. అయ్యో ఆ అంకుల్ కూడా దానికి వాటరింగ్ చేస్తున్నాడు డాబాకి. నేను ఇప్పుడే చేసి ఆపాను టీ తాగుదాము అని చెప్పేసి. అలా ఆటల్లో ఉంటే ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారే కదండి. ఆటల్లో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళకి తెలియకుండా ఎక్కువ తింటారు, చక్కగా కడుపు నిండా తింటారు, కొంచెం ఎక్కువే తింటారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే తినేవాడిని, మా అమ్మ పెడతా ఉంటే. ఇదిగోండి ఈరోజు మా వదిన వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తున్నాం. ఇదిగో నా కోసం కోడిగుడ్డు ఫ్రై చేసిందనమాట మా వదిన. వాళ్ళేమో బెండకాయ దొండకాయ, నువ్వు నా గుండెకాయ ఫ్రై చేశారు. అదేం కూర బావా? ఇది తపాలా పచ్చడి తాలింపంట. అది కాదు, నువ్వు చెప్తావు ఏం పచ్చడి అది? తొక్కులు పచ్చడి. అది తొక్కులు పచ్చడి అంటే అది. సో అదండి. ఇంకేం కూరలు ఉన్నాయి? దొండకాయ, గుడ్డేపుడు, తపాలా అదే తొక్కులు పచ్చడి, అంతే. ఇంకా అదొకటి. ఇదిగోండి ఈరోజు డీమార్ట్ కూడా వెళ్ళొచ్చాము, సరుకులు. అది నాగనాగిలో వచ్చింది అనమాట. అది ఈరోజు ఇంకా వీడియో అనేది ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 9 అంగుళాలు గోడ కట్టిపోవడానికి కారణం అయితే అదనమాట. ఎందుకు అంటే మనది బడ్జెట్ తక్కువ కాబట్టి మనం 9 అంగుళాల దాకా వెళ్ళలేదు, 4 అంగుళాల గోడే కట్టించాము. మన ఆలోచన విధానం ఏంటంటే పిల్లర్స్ మీద ఆగిద్ది కదా, బలంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. గోడలు మందం ఉండటం వల్ల గోడల మీద ఏం బరువు పడదు, స్లాబ్ బరువు ఏం దాని మీద పడదు. 4 అంగుళాలు కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీకెందుకు, నేను బీటుడు రాకుండా నేను కడతాను కదా, మేము ఆల్రెడీ ఇంతకుముందు కట్టాం, ఎక్కడ బీటుడు రాలేదు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మేస్త్రి హామీ ఇచ్చాడు. సో సరే అని చెప్పేసి ఇంకా మనం 9 అంగుళాలు 4 అంగుళాలు కూడా కట్టించాం. చాలామంది లోపల 4 అంగుళాలు పెట్టి చుట్టూ 9 అంగుళాలు పెట్టించుకుంటారు. ఎందుకంటే పైప్ లైన్లకి, కరెంట్ వాటికి, కటింగ్లకి, వాటికి వీటికి అని. సో వీళ్ళు ఏంటంటే వచ్చిన చోటే రాకుండా కొద్దిగా చూసుకొని చేస్తారు. కొద్దిగా చూసి ఇంకా జాగ్రత్త చేయించుకోవాలి. ఇంకా మన బడ్జెట్లో అంటే ఇంకా తప్పదు, డబ్బులు ఎక్కువ లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. అదనమాట. ఓకేనా? సరే, బాయ్ ఫ్రెండ్స్.